బట్టి మనం అతిశయించాలి, దేన్ని బట్టి మనం అతిశయించకూడదు కూడా దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే దేన్ని బట్టి మనం అతిశయించాలి అనే దేవుడు చెప్తూ ఉంటే 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము ఒకసారి మనం చదువుకుందాం. 165 పేజీ నెంబరు, క్రొత్త నిబంధన గ్రంథం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 17 అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. హల్లెలూయా. చూసారా, ఈ మాట ఇక్కడ మనం చదువుకుంటున్నాం. అయితే ఇదే మాట 1 కొరింథీయులు కూడా ఒక మాట రాశాడు, చూడండి ఒకసారి. 1:31 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:31 వచనము, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. హల్లెలూయా. ఇక్కడ మనం చదవబడిన మాటలో క్లియర్గా రాయబడిన మాట, దేనిని బట్టి మనం అతిశయించాలి. అతిశయం అంటే ఏంటి ముందు మనం తెలుసుకోవాలి. అతిశయం అంటే ఏంటి చెప్పండి ముందు అమ్మా. అతిశయం అంటే ఒక దాన్ని బట్టి మనము ఎక్కువగా ఉప్పొంగడం, సంతోషించడం, చూసారా, దాన్ని బట్టి గర్వించడం కూడా అనుకోవచ్చు. మొట్టమొదటిగా మనం తీసుకున్నది ఏంటంటే ఎక్కువగా దాన్ని బట్టి మనం ఆనందిస్తాం ఎక్కువ. ఇప్పుడు మనం దేన్ని బట్టి మనం ఆనందించాలి, అతిశయించాలి. అతిశయం అంటే అతిగా అంటే ఎక్కువగా దాన్ని బట్టి మనం ఆనందించడం, అతిశయించడం అంటే దాన్ని బట్టి మనం గర్వించడం కూడా, నేనే అనుకోవడం కూడా, నాకే తెలుసు అనుకోవడం కూడా, నేనే బాగా చేస్తున్నాను అనుకోవడం కూడా, నేను చేసిందే కరెక్ట్ అనుకోవడం కూడా, ఇవన్నీ కూడా అతిశయంలో వస్తూ ఉంటాయి. అది దేవుడు అంటున్నాడు, ఏదైనప్పుడు కూడా నువ్వు దేనిని బట్టి నువ్వు అతిశయించాలి, దేన్ని బట్టి నువ్వు ఉప్పొంగాలి, దేన్ని బట్టి నువ్వు సంతోషించాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటంటే ప్రభువు నందే, ప్రతిదీ కూడా దేవుని యందే నువ్వు అతిశయించాలి, కానీ ఇంకొక దాన్ని బట్టి నువ్వు అతిశయించడానికి వీలు కాదు. చూసారా, దేవుని బట్టి అంటే ఏంటి అసలు? దేవుళ్ళో ఏముంది అతిశయించడానికి? దేవుళ్ళో ఏముంది సంతోషించడానికి? దేవుళ్ళో ఏముంది గంతులు వేయడానికి, పర్వాలేదు నేను అనుకోవడానికి? అంటే ఏమీ కనిపించట్లేదు మనిషికి. మరి లోకంలో ఏముందాయి అంటే ఇల్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, బంగారం ఉంది, వెండి ఉంది, ఇలా రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. వాటిని బట్టి అనేక మంది మన కళ్ళ ముందే గొప్పవాళ్ళు అయిపోతున్నారు. నేను, నా కష్టం, నా జ్ఞానం, నా ఆస్తి, నా ఇల్లు, నా పిల్లలు, నా భార్య, నా భర్త అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అతిశయిస్తూ ఉంటారు. కానీ ప్రభువునందు ఎలా అతిశయించాలయ్యా? చాలామంది చెప్పుకునేది ఏంటంటే, పలానా వాడికి బండి ఉందా, అబ్బా బండి ఉంది, అడిగి పర్లేదు, మనకు బండి లేదే. పలానా కారు ఉంది, మనకు కారు లేదే. పలానా వాడికి ఇల్లు ఉంది, మనకి ఇల్లు లేదే. పలానా వాడికి ఒక ఆభరణాలు ఉన్నాయి, మనకు ఆభరణాలు లేవే. మంచి వస్త్రాలు ఉన్నాయి, మనకు వస్త్రాలు లేవే. చూసారా, మంచి ఉద్యోగం ఉంది, మనకు ఉద్యోగం లేదే. మంచి వ్యాపారం ఉంది, మనకు వ్యాపారం లేదే. చూసారా, వాళ్ళ పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మన పిల్లలు చదవట్లేదే. వాళ్ళు బాగా అభివృద్ధి అవుతున్నారు, మనం అభివృద్ధి అవ్వట్లేదే అని ఇలా రకరకాలుగా చాలామంది ఏంటంటే ఆ యొక్క అభివృద్ధిని బట్టి లోక సంబంధమైన, శరీర సంబంధమైన, భూ సంబంధమైన వాటిని బట్టి అతిశయిస్తున్నారు, ఉప్పొంగుతున్నారు. కానీ దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ గొప్ప ఐశ్వర్యము, ఆ గొప్ప భాగ్యాన్ని బట్టి నువ్వు మాత్రము అతిశయించలేకపోతున్నావు. దేవుడు మనకి ఏమిచ్చాడంట? మహిమ, ఐశ్వర్యము. హల్లెలూయా. ఆ మహిమ, ఐశ్వర్యము మనం పొందుకోవాలని, దాన్ని అనుభవించాలని దేవుడు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఎంతో ఆశ కలిగి ఉన్నాడు ఆయన. నా పిల్లలు నా ఐశ్వర్యాన్ని అనుభవించాలి, దాన్ని బట్టి వాళ్ళు ఆనందించాలి, సంతోషించాలి, ఉప్పొంగాలి అని ఆయన అనుకుంటున్నాడు. ఒక దగ్గర రాశాడు కదా, ఆనందించుడి మరలా చెప్పుదును ఎవరి యందు? దేవుని యందే ఆనందించండి, నిత్యము ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, సదాకాలం ఆనందించండి, మీ తరతరాలకి కూడా ఆనందించండి.
మరలా చెప్తున్నాను, నా యందే మీరు ఆనందించాలి కానీ ఇంకెవరి యందు కూడా మీరు ఆనందించడానికి వీలు లేదు అని దేవుని వాక్యము చలవిస్తూ ఉంది. కాబట్టి క్లియర్గా అతిశయించువాడు ప్రభువునందే ఆనందించాలి కానీ ఇంకా దేని యందు ఆనందించకూడదు. ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాట నెరవేరునట్లు, ఏ మాట? అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధత విమోచన ఆయను. హల్లెలూయా. ఇక్కడ మన క్లియర్గా రాయబడిన మాటలు ఏంటంటే మనకి జ్ఞానం ఇచ్చాడంట. దేని జ్ఞానము? ఎలా ఆనందించాలి, ఎలా అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు, దేన్ని బట్టి సంతోషించాలి, దేన్ని బట్టి సంతోషించకూడదు అని తెలుసుకునే జ్ఞానాన్ని ఇచ్చాడంట దేవుడు మనకి. మరి ఆ జ్ఞానాన్ని విడిచిపెడితే ఏమవుతుంది? అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. అజ్ఞానంలోకి వెళ్ళిపోతే ఏం చేస్తాం? దేన్ని బట్టి అతిశయించాలో, దేన్ని బట్టి ఆనందించాలో, దేన్ని బట్టి సంతోషించాలో, దేన్ని బట్టి సంతోషించకూడదో మనకు తెలియక అన్నిటి వైపు చూసి మనం ఆనందిస్తాం, చివరికి మోసమైపోతాం. చూసారా? అన్నీ దేవుడు చెప్తున్నాడు. ఇంకేంటంటే నీతియు. ఇంకేంటంట? నీతి. నీతి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యము. నీతిగా వచ్చే దాన్ని బట్టి, నీతిగా జరిగించే దాన్ని బట్టి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం సంతోషించాలి, అతిశయించాలి. అంతేగాని దేని బట్టి దాన్ని మనం అతిశయించినా, మనకున్న అధికారాన్ని బట్టి అతిశయించినా కూడా అది వ్యర్థమైపోతుంది. చూసారా? దేవుని వాక్యం మూలముగా, దేవుని వాక్యానుసారముగా ఏదైతే మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడో, అబ్బాయి దేవుడు నాకు ఈరోజు ఇది అనుగ్రహించాడు, ఇది నాకు ఇచ్చాడు, దీన్ని బట్టి నేను సంతోషిస్తాను. అబ్బా నాకు ఇంత ఉంది చాలు, ఇది ఏంటయ్యా నీ గొప్ప, ఏంటి ఎప్పుడు చూసి నవ్వుకుని ఉంటావు, ఏమి లేదు, దేన్ని బట్టి నేను కుమార్తె పెళ్ళి ఎలా చేస్తావు, ఈ ఇల్లు ఎలా కడతావు, నీకు ఉద్యోగం వస్తుందో రాదంటే నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నాకు ఇస్తాడు, చేస్తాడు. ఆ దినం ఉంది, ఆ దినానది అద్భుత రీతిగా జరుగుతుంది అని ఎప్పుడైతే గర్వంగా నీ దేవుడి యొక్క మాటను బట్టి విశ్వాసముతో ధైర్యంగా నువ్వు ఆ 10 మందిలో నువ్వు చెప్తావో, దాన్ని బట్టి దేవుడు అంట సంతోషిస్తాడంట. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుడు ఆనందిస్తాడంట, దాన్ని బట్టి దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఏం చేస్తాడంట? ఇదిగో నా పిల్లలని మెచ్చుకుంటాడంట. అనేక మందిలో, అనేకమైన పరిశుద్ధుల మధ్యలో నిన్ను కూర్చోట ఆయన సంతోషించి నిన్ను మెచ్చుకుంటాడు. ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె ఇలా చెప్తుంది చూసావా అన్నట్టు ఎంతో ఆనందిస్తాడంట. మరి అలాంటి అతిశయాన్ని మనం అతిశిస్తున్నామా, లేక ఇంకొక దాన్ని బట్టి అతిశిస్తున్నామని చూస్తే, నీతిని బట్టి. రెండోదంట పరిశుద్ధతయు. పరిశుద్ధత అంటే దేవుడిని ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఒకప్పుడు మనము అపవిత్రమైనటువంటి మాటలు గలవారము, ఆలోచనలు గలవారము, తలంపులు గలవారము, ఉద్దేశము గలవారము, ఆలోచనలు గలవారము, నడకలు గలవారము, ప్రవర్తన గలవారము అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడు? తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని సిందించి ఏం చేశాడు? మన యొక్క పాపాన్ని అంతని కడిగి వేశాడు. ఆయన ఇచ్చిన పరిశుద్ధతను బట్టి నువ్వు అతిశయించాలి. లోకంలో ఏముందంతా అపవిత్రత. ఒకప్పుడు నీవు నేను కూడా అపవిత్రమైన జీవితాన్ని జీవించాం, అపవిత్రమైన బ్రతుకులు బ్రతికాము, అపవిత్రమైన మార్గాల్లో నడుచుకున్నాము, అపవిత్రమైన ఆలోచనలు చేశాము, తలంపులు చేశాము ఒకప్పుడు. ఇప్పుడైతే దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధమైన ఆలోచన, పరిశుద్ధమైన తలంపులు, పరిశుద్ధమైనటువంటి ఉద్దేశములు, పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనలు, పరిశుద్ధమైనటువంటి మాటలు అన్నీ ఇచ్చాడు దేవుడు మనకి. చూసారా? ఈరోజు అపవిత్రమైన దాని వైపు చూసి అతిశయించకుండా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వేం చేయాలి? అతిశయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక్కోసారి నిజంగా అద్భుత రీతిగా కార్యం జరిగిస్తూ ఉంటాడు. అంటే నీకు ఎలాంటి పరిశుద్ధమైనటువంటి క్రమాన్ని ఇచ్చాడో, ఎలాంటి పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని ఇచ్చాడో అన్నాడు కదా, బలిపీఠము అన్నాడు. ఆ బలిపీఠము చుట్టూ నువ్వు ఎప్పుడు ఆనందిస్తావు? ఎప్పుడు దేవుని కృతజ్ఞత చెల్లిస్తావు? దేవునికి ఎలాంటి ధన్యత ఇచ్చాడో దాన్ని బట్టి సంతోషిస్తూ గంతులు వేస్తావు. ఇంకా దాని చూడు తప్పితే ఇంకేం దేని చూడు మరి తిరగవు. ఈరోజు మనిషి దీని చూడు తిరగకుండా, దీనికి స్తుతులు చెల్లించకుండా, దీనికి కృతజ్ఞత చెల్లించకుండా లోకము చుట్టూ, దాని ఆశ చుట్టూ తిరిగి ఏం చేస్తున్నాడు? దాని స్తుతులు చెల్లిస్తున్నాడు. దేవునికి చెందవలసినటువంటి కృతజ్ఞత దేని చెల్లిస్తున్నారు? లోకమునకు, దాని ఆశలకు చెల్లిస్తూ ఉన్నారు. దేవుడు సంతోషిస్తాడా? దేవుడు ఆనందిస్తాడా? దేవుడు దాన్ని బట్టి గంతులు వేస్తాడు? చేయడు. అందుకే దేవుడు చెప్తాడు, పరిశుద్ధమైనది నీకు ఇచ్చాను, పరిశుద్ధంగా ఉండడానికే ఇచ్చాను, పరిశుద్ధంగా బ్రతకడానికే ఇచ్చాను,
పరిశుద్ధంగా జీవించడానికి ఇచ్చాను, కానీ అపవిత్రులుగా మీరు జీవించడానికి మీకు ఇవ్వలేదు. చూసారా? పరిశుద్ధంగా ఉండడం దేవునికి ఇష్టమంట. ఆ పరిశుద్ధమైనటువంటి మార్గం దేవునికి ఇష్టమంట. అందుకని మాటలు చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధతయు, మూడోది నాలుగవది విమోచనయు. ఎలాంటి విమోచన ఇచ్చాడు నీకు అసలు? అవన్నీ చెప్పుకుంటూ చాలా టైం పడుతుంది, ఇంకా వివరించుకుంటూ పోవాలండి. షార్ట్ కట్లో మీకు చెప్తున్నాను. అసలు ఎలాంటి విమోచన ఇచ్చాడు, ఎలా విడిపించాడు దేవుడు అసలు నిన్ను? ఇగో నా దేవుడు నన్ను విడిపించాడు, నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నాకు గొప్ప రక్షణ భాగ్యాన్ని ఇచ్చాడు. అయ్యో అసలు నాకు విమోచనే లేదు. అసలు విమోచన ఉంది ఎవరికైనా? ఈ భూమి మీద ఎవరికి విమోచన లేదు. అలాంటి పరిస్థితుల నుంచి, అలాంటి బంధకాల నుంచి, అలాంటి మరణం నుంచి, అలాంటి నిందల నుంచి, అలాంటి అవమానాల నుంచి, అనేకమైన వాటి నుంచి నా దేవుడు నన్ను విడిపించి విమోచించాడు కనుక దాన్ని బట్టి ఇప్పుడు నేను అతిశయిస్తున్నాను. నాలాంటి విమోచన, నాలాంటి రక్షణ ఎవరికి భూమి మీద లేదు అని దాన్ని బట్టి నువ్వు అతిశయించు. చూడండి, ఎవరైనా నిజంగా చెప్తున్నాను, వీటిని బట్టి హృదయపూర్వకంగా ఎప్పుడైనా నీకు ఆనందం, సంతోషం, అతిశయం వచ్చిందా? ఎవరికి రావట్లేదు. కారణం ఏంటంటే ఇంకా పూర్తిగా మనకి తెలియట్లేదు. ఆయన ఇచ్చినటువంటి ఏంటంట? జ్ఞానము, రెండవది నీతి, మూడవది పరిశుద్ధత, నాలుగవది విమోచన. ఈ 4 గుర్తుంచుకోండి ఒకసారి. ఈ 4 గుర్తుంచుకొని ప్రతిరోజు దీనికోసం ప్రార్థన చేసి దీన్ని బట్టి ధ్యానించండి. దీన్ని బట్టి దేవుడితో ప్రార్థన చేయండి. అయ్యా ఇలాంటి జ్ఞానం ఇచ్చావు, ఇలాంటి నీతిని ఇచ్చావు, ఇలాంటి పరిశుద్ధతను ఇచ్చావు, ఇలాంటి విమోచన ఇచ్చావు. ఇలాంటివి ఇచ్చినటువంటి దేవుడి భూమి మీద ఎక్కడైనా ఉన్నాడంటే ఎవరు లేరంట. హల్లెలూయా. ఇలాంటి నీతి న్యాయములు కలిగిన జనులు ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు? మనమే. హల్లెలూయా. దేవుడు అంతగా మనల్ని ప్రేమించి అలాంటి గొప్ప నీతి న్యాయ విధులు గల ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. అలాంటి దేవుడు ఇంకెక్కడా లేడు. అలాంటి దేవుని జనము కలిగిన వారము మనమే. అలాంటి దేవుని కలిగిన జనము మనమే, ఇంకెవరు లేరు ఈ భూమి మీద. చాలామంది లోకాసులు పరిగెడుతున్నారు, ఏం లేదు అందులో, అంత శ్రమే ఉంది. ఇప్పుడు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, తర్వాత శ్రమ వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. అది నేను చెప్తున్నాను, గ్యారంటీగా వస్తుంది శ్రమ. ఎందుకంటే మనము తప్పించుకోవాలి ఒక్కోసారి. అయ్యో దేవుడు నాకు ఇంత పరిశుద్ధి ఇచ్చాడు కదా, దీని ద్వారా నీకు అపవిత్రత వస్తుందేమో అని పరిగెత్తుకొని వెళ్ళాలి. నేను చదువుకున్నటువంటి వాక్యం ఏమంటున్నాడు? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు. హల్లెలూయా. 2 కొరింథీయుల మొదట మనం చదువుకున్న మాట, ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడంట. యోగ్యుడంటే ఎవరు? అర్హుడు, అర్హత కలిగిన వాడు. ఎక్కడికి? పరలోక రాజ్యములో అర్హత కలిగిన వాడు వాడే. చూసారా? మరలా ఇంకెక్కడ? ఇహమందును కూడా యోగ్యుడు, అర్హుడు వాడే. ప్రతి దానికి కూడా అర్హుడు అవుతాడంట. మొదటి వాడిగా నేను నిలబెడతాడు. నీ ద్వారా అనేక మందిని నడిపిస్తాడు, నీ ద్వారా అనేక మందికి బోధిస్తాడు, నీ ద్వారా అనేక మందిని సరిచేస్తాడు, నీ ద్వారా అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించడానికి ఒక మంచి బలమైన పాత్రగా వాడుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేయాలంటే అతిశయించేటప్పుడు దేన్ని బట్టి కాదు కానీ దేవుని మాటను బట్టి నువ్వు అతిశయించాలి. అంతేగాని అనేకమైన పరిస్థితులు నీ దగ్గరికి వచ్చి నిన్ను పొగిడినప్పుడు, నిన్ను మెచ్చుకున్నప్పుడు, అయ్యా 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 నువ్వు లేకపోతే అది నీ వల్ల జరుగుతుంది పొగిడేస్తారు. ఇలాగొచ్చి పొగడగానే మనం ఇలాగ అయిపోయి కానీ పడిపోయామా? ఒక్కసారి ఇన్నాళ్ళు నువ్వు కాపాడుకున్నటువంటి పరిశుద్ధత, నువ్వు సంపాదించుకున్న జ్ఞానము, నీతి, ఆ దేవుడిచ్చిన గొప్ప విమోచన రక్షణ పోతుంది, తెలియకుండా పోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులుగా మనం. ఈరోజు క్రైస్తవ జీవితాల్లో అనేకమైనటువంటి ఇబ్బందులు, కరువులు, బాధలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇందువల్లే. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి మనం ఎక్కడున్నామో అనేకమైనటువంటి క్రమము లేని అక్రమము కలిగినటువంటి జనాల మధ్యలో మనం ఉన్నాం. అందుకే ఒకసారి మనం చదువుకున్నాం కదా, యేసుప్రభు శిష్యులు పంపించేటప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళొద్దు అన్నాడంట. కిందసారి మనం చెప్పుకున్నాం కదా, ఎక్కడికంట? అన్యజనుల మధ్యకును ఇంకా సమరయుల మార్గంలో కంటే ఆ దేశానికి కానీ ఆ ప్రదేశానికి కానీ మీరు వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళాలి? ఇజ్రాయేలీల మధ్యకి వెళ్ళాలి. ఆ జనుల మధ్యకే మిమ్మల్ని పంపిస్తున్నాను, వారి మధ్య మిమ్మల్ని పంపించట్లేదు. కాబట్టి మీరు మాత్రము అవి మీకు ఎదురవుతాయి, అవి మీ ముందుకు వస్తాయి,
అవి మిమ్మల్ని ప్రేరేపిస్తాయి, అవి మిమ్మల్ని ఆహ్వానిస్తాయి. కానీ మీరు ఆహ్వానాన్ని మన్నించి మీరు వాటిలోకి వెళ్ళిపోవద్దు, వాటిలో దూరిపోవద్దు, ఆ బురద మీరు అంటించుకోవద్దు. చాలా జాగ్రత్త మనం ఉండాలి. ఏం కాదు, ఆ క్షణమే నీకు బాధ, ఆ క్షణమే నీకు నొప్పి. అనేక మంది నేను ఇలాగ అంటారు, కానీ తరువాత మాత్రము ఎవరి దారిని వారు పోతారు. నిన్ను ఆదరించేవారు ఉండరు, నిన్ను ఓదార్చేవారు ఉండరు, నిన్ను చేరదీసేవారు ఎవరు కూడా ఉండరు. అందుకే ప్రభు చెప్తున్నాడు, అయ్యా నువ్వు దేని బట్టి నువ్వు ఎక్కువ అతిశయించాలంటే నేను చేసే కార్యాన్ని బట్టి, నిచ్చిన రక్షణ బట్టి, నిచ్చిన నీతిని బట్టి నువ్వు ఆనందించినట్లయితే దాన్ని బట్టి నేనేం చేస్తాను, నేను ఆనందిస్తాను, నిన్ను మెచ్చుకుంటాను. అప్పుడు నువ్వేమవుతావు? యోగ్యుడు అవుతావు. హల్లెలూయా. ఎందుకంటున్నాడు, ప్రభు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు, దేవుని రాజ్యానికి అర్హుడు కాడు. అంతే, క్లియర్గా చెప్తుంది దేవుని వాక్యం. ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఇహమందును పరమందును యోగ్యుడిగా ఉండాలి, యోగ్యురాలుగా ఉండాలి అనుకుంటున్నావా? అనుకోలేదా? అయోగ్యుడిగా ఉంటావా, యోగ్యుడిగా ఉంటావా? ఈ రెండు నువ్వే నిర్ణయించుకో. యోగ్యుడిగా ఉండాలి అంటే దేవుని బట్టి అతిశయించు, దేవుని కార్యాన్ని బట్టి అతిశయించు. ఉన్నా లేకపోయినా పర్వాలేదు. జనులకు ఈ లోకానికి కనిపించినటువంటి ఐశ్వర్యము నీలో దాచి ఉంచాడు దేవుడు. ఉంచాడా లేదా? మట్టి ఘటంలో ఏముంచాడంట? మంటి ఘటంలో, అంటే నువ్వు మంటి ఘటము, నువ్వు మంటితో తయారు చేశాడు ఒక పాత్రగా. ఆ పాత్రలో ఏమి నింపాడంట? తన మహిమ ఐశ్వర్యాన్ని నింపివేశాడు దేవుడు. హల్లెలూయా. తన మహిమ ఐశ్వర్యాన్ని నింపాడు. అలాంటి ఐశ్వర్యాన్ని నీకు ఇస్తే ఆ ఐశ్వర్యాన్ని పోగొట్టుకొని లోక ఐశ్వర్యానికి ఎందుకు వెళ్తున్నావు? లోక ఆశలు ఎందుకు వెళ్తున్నావు? లోక గొప్పతనానికి ఎందుకు వెళ్తున్నావు? లోక యోగ్యతను ఎందుకు మెచ్చుకుంటున్నావు, కావాలనుకుంటున్నావు? నీకు ఇచ్చినటువంటి నీతి ఎలాంటిది, పరిశుద్ధత ఎలాంటిది, విమోచన ఎలాంటిది, జ్ఞానం ఎంత గొప్పది, ఇదంతా కూడా పోగొట్టుకొని అజ్ఞానుడు వలె లోకబురదలోకి వెళ్ళిపోతావా? దాన్ని బట్టి అతిశిస్తావా అని దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు. ఎంతవరకు నువ్వు దేన్ని బట్టి అతిశించావో ఒకసారి చూడు, ఎవరిని బట్టి అతిశించావో చూడు. ఈ లోకంలో చాలామంది అదే రకంగా అతిశిస్తున్నారు, ఉప్పొంగుతున్నారు. ఆ క్షణమే, ఆ రోజే, ఆ వారం, ఆ నెలే, అంతే. తర్వాత మరి ఉండదు. అది వెంటనే తీసివేయబడుతుంది. లోకం అంతా కూడా అది స్థిరమైంది కాదు. కొద్ది రోజులు ఉండే ముసుకది, ఎందుకు చెప్పుకున్నాం. కొద్ది రోజులే ఉంటుంది, అది శాశ్వతంగా ఉండదు. కానీ స్థిరమైనది, నిత్యము నిలిచేది దేవుడిచ్చింది. హల్లెలూయా. శాశ్వతమైన దేవుడిచ్చిందే. అది నీకు దేవుడిచ్చాడు కదా, నువ్వు పోగొట్టుకోవద్దు. చాలా జాగ్రత్త నువ్వు కాపాడుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ, తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. దేవుడు మెచ్చుకున్నవాడు మాత్రమే యోగ్యుడు. కానీ ఈరోజు మనుషుల మెప్పు కోసము, మనుషుల గొప్ప కోసము, మనుషుల యొక్క పొగడతల కోసము ఎంతోమంది ఈ లోకంలో అతిశయించి లోకాశలోకి వెళ్ళిపోతున్నారు. అందుకు ఒక మాట చూడండి ఒకసారి, ఇర్మియా గ్రంథంలో దేన్ని బట్టి అతిశయించాలి, దేన్ని బట్టి అతిశయించకూడదు అనేది మరోసారి ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. అంటే ఈరోజు నీకు కొద్ది జ్ఞానం ఉంది. ఎవరిచ్చారా జ్ఞానం నీకు? నువ్వు ఎక్కడ కొడుకు తెచ్చుకున్నావా? సంపాదించుకున్నావు నువ్వు ఎక్కడైనా? లేదు. ఎవరిచ్చారు నీకు? ఇప్పుడు జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఇంత చదువుకున్నాం కదా, జ్ఞానమునిచ్చాడు దేవుడు, నీతినిచ్చాడు దేవుడు, పరిశుద్ధతనిచ్చాడు దేవుడు, విమోచనిచ్చాడు దేవుడు. కానీ నీకు నువ్వుగా ఎప్పుడు నువ్వు తెచ్చుకోలేదు. కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. శూరుడు తనకున్నటువంటి ఏంటంటే బలమును బట్టి, శూరత్వాన్ని బట్టి నువ్వు దాన్ని బట్టి నువ్వు అతిశయించడానికి వీల్లేదు. ఇంకా ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు అంట. ఐశ్వర్యవంతుడు అంటే ఈ లోకంలో డబ్బు, బంగారము, అన్ని ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తి తనకున్న ఆస్తిని బట్టి, అయ్యా నేను ఎంత సంపాదించాను, నేను ఎంత చేశాను, దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. దేవుడు నీకు ఇచ్చాడు, ఉపయోగించు, నువ్వు అనుభవించి ఇంకొకరికి ఇవ్వు, 10 మందికి ఇవ్వు నీకు అది ఎక్కువైతే. అంతేగాని ఎదుటివారిని నువ్వు కించపరచకూడదు, ఎదుటివారిని నువ్వు అనుమానపరచకూడదు, ఎదుటివారికి నువ్వు హేళన చేయడానికి వీల్లేదు. అందుకే ధనవంతుని గూర్చి, రెండవది దరిద్రుని గూర్చి కూడా మనకు ఉపమానాన్ని ఇచ్చాడు దేవుడు. ధనవంతుడు అతిశయించాడు,
తనకున్న ధనాన్ని బట్టి ఐశ్వర్యాన్ని బట్టి ఏమైపోయాడు? చివరికి అగ్నిపాలైపోయాడు. దరిద్రుడు దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. ఆ ధనవంతుని చూసి కుళ్ళిపోలేదు లేదా అసూయ పెట్టుకోలేదు, కానీ తనకున్న దాన్ని బట్టి దేవుడి దగ్గర కన్నీరు కార్చి ఏడ్చాడు, బ్రతిమలాడుకున్నాడు. కాబట్టి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. కాబట్టి దేవుని బట్టి అర్చించాడు. కాబట్టి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మునెల్లి ఆనుకుని ఉన్నాడు. హల్లెలూయా. చూసారా? ఇలా బోల్డ్ ఉన్నాయి, మనం చెప్పుకుంటూ పోతే ఇంకా వివరించుకుందాం తర్వాత. కాబట్టి ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయించకూడదు. ఇంకా అతిశయించువాడు దేవుని బట్టి దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుని యందే నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటూ బట్టి అతిశయింపవలెను. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? దేన్ని బట్టి అతిశయించకూడదు అని చెప్పాడు. దేన్ని బట్టి అతిశయించకూడదంట? జ్ఞానము కలిగిన వాడు తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు. నీ జ్ఞానాన్ని 10 మందికి పంచు. దేవుడు ఇదిగో నాకు జ్ఞానం ఇచ్చాడు, ఇలా చెప్పాడయ్యా, మీరు కూడా ఇలా ఉండండి, ఇలా నడుచుకోండి, అది మంచిది బాగుంటుందని చెప్పు. రెండోది, శౌర్యుడు అంటే శూరుడు తనకున్న శౌర్యాన్ని బట్టి బలమును బట్టి వాడు తెలుసా, నేను అలా నొక్కేస్తాను, అలా పిండేస్తాను, జబ్బరి చేస్తాను, కాలు చేస్తానంటే అవుద్దా? ఏం చేస్తాడు? గొలియాతు బలవంతుడు, గొలియాతు ధనవంతుడు, ఇంకా హైట్ పర్సను. ఏమన్నాడు? కాకులకి గెద్దలకి సిరీస్ వేసేస్తాను రా అన్నాడు. ఎవరిని పంపించాడు? ఎంత ఉన్న మనిషిని పంపించాడు. ఏం చేశాడు? ఈజీగా తన తల కోసుకొని వచ్చేసాడు. దేన్ని బట్టి అతిశయించాడు గొలియాతు? తనకున్న శూరత్వాన్ని బట్టి, సౌరత్వాన్ని బట్టి, బలాన్ని బట్టి అతిశయించి తొడగొట్టుకొని వెళ్ళాడు 3 సార్లు 4 సార్లు. ఏం చేశాడు? ఈయన వెళ్ళి సింపుల్గా వెళ్ళి మెడ నరుక్కొని తీసుకుని వచ్చేసాడు దావీదు. హల్లెలూయా. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. దేవుని నామములో ఏమన్నాడు? అక్కడ మాట వాడాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడా. దేవుని లేని జనాంగము నువ్వు. దేవుని యొక్క తోడు లేదు, దేవుని యొక్క నీడ లేదు, దేవుని యొక్క ప్రేమ లేదు, దేవుని యొక్క రక్షణ లేదు, దేవుని యొక్క పరిశుద్ధత లేదు, దేవుని యొక్క జ్ఞానం లేని అజ్ఞానం నువ్వు. నా ముందు నువ్వేం చేయగలవు? నా దేవుని బట్టి చూడు, ఒక్కసారి నీ మీద వస్తానని చెప్పి వెళ్ళాడు. ఒకసారి టప్పని పడగొట్టి పేక కోసి తీసుకొచ్చేసాడు. అయిపోయింది. చూడండి ఎలా ఉందో. ఈరోజు నిజంగా దేవుడు ఎంత గొప్ప ధన్యత మనకిచ్చాడు. దావీదు అతిశయించాడు. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి అతిశయించాడు. కాబట్టి అక్కడ తనకు దేవుని బలం వచ్చింది. ఆ బలవంతుడైన గొలియాతును పడగొట్టేశాడు. హల్లెలూయా. కాబట్టి దేన్ని బట్టి నువ్వు ఐశ్వర్యవంతులు, ఇందా చెప్పుకున్న ఐశ్వర్యవంతుల గురించి, చాలామంది గురించి, ఐశ్వర్యవంతులు నా దేవుని రాజ్యానికి వారసులు కారు. ఏమన్నా అక్కడ వాడాడు పదము? ఐశ్వర్యవంతులు దేవుడు రాజ్యానికి వెళ్ళుట కంటే ఒంటి అంట సూది బెజ్జంలో దూరిపోడు చాలా ఈజీ అంట. అంటే ఇది దూరదు, వాడు వెళ్ళడు. అంటే దాని మీద మనసు కలిగిన వాడు. ధనవంతులయ్యా అంటే ఉన్న ధనాన్ని అందరూ పంచిపెట్టేసి భేదోలు అయిపోమని చెప్పలేదు. దాని మీద నీ మనసు ఉండకూడదు. దాన్ని బట్టి నువ్వు అతిశయించకూడదు. దేవుని బట్టి, దేవుని మాటను బట్టి నువ్వు అతిశయించాలి. అందుకే ఆ 2 పదాలు అక్కడ వాడాడు దేవుడు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. అయితే ఈ 3 వాడిన తర్వాత అంటున్నాడు, దేన్ని బట్టి అతిశయించకూడదు నీకు చెప్పాడు. ఇప్పుడు దేనిని బట్టి అతిశయించాలి మళ్ళీ నీకు చెప్తున్నాడు. దేన్ని బట్టి అంట? అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెను అనగా, భూమి మీద. అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద కదా ఉన్నప్పుడు మనం. భూమి మీద కృప చూపుచు. హల్లెలూయా. అందరి పట్ల కృప చూపిస్తున్నాడు. ధనవంతుడా, దరిద్రుడా, బలవంతుడా, బలహీనుడా, జ్ఞానం కలిగిన వాడా, జ్ఞానం లేనివాడా, ఇల్లు వాకళ్ళు ఉన్నవాడా, లేనివాడా, బట్టలు ఉన్నవాడా, లేనివాడా, మంచివాడా, చెడ్డవాడా, అందగాడా, అందహీనుడా, అవన్నీ పక్కన పెట్టి అందరి మీద కృప చూపిస్తున్నాడు దేవుడు. చూడండి ఎంత గొప్ప దేవుడు. చూడండి ఒకసారి. మనమైతే కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమంది ప్రేమించాం, కొంతమందితో మాట్లాడుతాం, కొంతమందితో మాట్లాడడం. ఇది కూడా నేను దాని ముఖం చూడను, దానితో మాట్లాడను, వీడితో మాట్లాడు. ఎందుకో నీకు ఇదంతా? ఎన్ని రోజులో మరి ఇక్కడ ఉంటావో నాకు అర్థం కాలేదు. ఈరోజు కళ్ళు మూసి రేపు తెల్లారి మళ్ళీ చూస్తావో చూడవో కూడా నీకు తెలియదు.
ఈ క్షణమును మరో క్షణం నువ్వు ఉంటావో ఊడితో కూడా నీకు తెలియదు. చాలా పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి. చాలా ఈజీగా మరణాలు జరుగుతూ ఉన్నాయి. చాలా తక్కువ సమయంలోనే జనాలు వెళ్ళిపోతూ ఉన్నారు, మరణిస్తూ ఉన్నారు, మంటిలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఎవరికీ అర్థం కాదు. నీ పరిస్థితి అయితే నీకు తెలుసు. నువ్వు మరణించిన తర్వాత, అంటే కన్ను మూసిన తర్వాత నువ్వు ఎక్కడుంటావో ఎక్కడికి వెళ్తావో కూడా నీకు తెలుసు. మరి తెలిసి కూడా అంత అజ్ఞానంగా నువ్వు జీవిస్తే ఎలాగా? అంత అజ్ఞానంగా నడిస్తే ఎలాగా? అంత ప్రేమ లేకుండా అంటే ఎలాగా? ఎదుటివారిని ప్రేమించే గుణం లేకపోతే ఎలాగా? ఓర్చుకొని సహించుకునే గుణం లేకపోతే ఎలాగా? నీకున్న దాన్ని బట్టి నువ్వు అతిశిస్తున్నావు, కానీ దేవుని బట్టి నువ్వు అతిశిస్తున్నావా? ఒకవేళ అతిశించినట్లయితే నీలో గుణాలు ఉండవు, ఆ లక్షణాలు నీలో ఉండవు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇవన్నీ ఈ రోజు నుంచి విడిచిపెట్టే, వాటివన్నీ తీసేసుకొని నీలో నుంచి. ఈ రోజు నుంచి మాత్రము దేనిని బట్టి నువ్వు అతిశించాలో నీకు చెప్తున్నాను, నీకు నేర్పిస్తున్నాను. ఒకసారి ఆలకించి ఇవి ఈ రోజు నుంచి ఇలా నువ్వు అతిశయించడం మొదలుపెట్టు అంటున్నాడు. దేన్ని బట్టి అంటే భూమి మీద అందరి మీద కృప చూపిస్తున్నటువంటి, కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న. హల్లెలూయా. నీతి ఉంది, న్యాయము ఉంది. నీతి న్యాయం ఎక్కడుందయ్యా అంటారు భూమి మీద ఉన్న వాళ్ళు అందరూ. అది లేకపోతే నువ్వు ఉంటావా? ఏమ్మా, నీతి న్యాయం లేకపోతే అసలు ఉంటావా? ఏది నీతి న్యాయం ఎక్కడ పనిచేస్తుంది? న్యాయం ఎక్కడుంది? నీతి ఎక్కడుంది? నేను మాత్రం నీతిగా ఉన్నాను, నేను మాత్రం న్యాయంగా ఉన్నాను అంటే, నువ్వు నీతిగా న్యాయంగా ఉంటే నీకెందుకు అవన్నీ జరుగుతాయి? నీకు జరగవే. అసలు నీ కుటుంబంలో శ్రమ రాదే, మరణం రాదే, అంత జీవమే ఉంటుంది నీ కుటుంబంలో. కానీ ఈరోజు ఎందుకు ఇవన్నీ వస్తున్నాయంటే నువ్వు నిజంగా నీతి న్యాయాన్ని జరిగించట్లేదు. జరిగించడానికి నీ మనసును తెచ్చుకోవట్లేదు, నీ హృదయాన్ని దాని వైపు మార్చుకోవట్లేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, దేవుడు ఒక్కడే కృప చూపుచు నీతియు న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని ఎవరైతే తెలుసుకొని గ్రహిస్తారో. హల్లెలూయా. అది అర్థమవుతుందా? భూమి మీద అందరి ఎడలా ఒకే రీతిగా ఏకరీతిగా కృప చూపిస్తూ నీతిని న్యాయాన్ని ఆయనే జరిగిస్తూ, ఈ భూమి మీద అనేకమైన న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయం జరగట్లేదు. అవునా కదా? ఉన్నాయా? లేవా? ఉన్నాయి, జరగట్లే. కానీ ఆయన ఒక్కడేనంట నీతిని న్యాయాన్ని జరిగిస్తాడంట. అలా జరిగిస్తున్నటువంటి దేవుని నేనే, ఇంకెవరు లేరు అని తెలుసుకొని గ్రహించగలిగిన వారు ఎవరైతే పరిశీలనగా తెలుసుకున్న బట్టి ఏం చేయాలంట? నువ్వు నిజంగా అలా ఉంటే అతిశయించు. అప్పుడు నిజంగా నువ్వు అతిశయిస్తావు, గ్యారంటీగా. ఎందుకంటే ఆయనే నా దేవుడే, నిన్ను కృప చూపించేవాడు నా దేవుడే. ఎందుకంటే ఆ కృప నాకు ఇచ్చాడు, నేను చూపిస్తున్నాను. నీతినిచ్చినవాడు నా దేవుడే, ఆ నీతిగా నేను నడుస్తున్నాను. న్యాయాన్ని జరిగించేవాడు నా దేవుడే, ఆ న్యాయ మార్గం నేను నడుస్తున్నాను. ఏంటైతే ఇప్పుడు ఇక దేనికి నేను భయపడను, దేనికి లోబడను, దేనికి నేను తలవంచను. అదే గర్వం, అదే అతిశయం. దేన్ని బట్టి గర్వించాలి? నీ దేవుని మాటను బట్టి. నేను భయపడను, నేను రాను, నేను చేయను. అవసరమైతే ఎంత నష్టమైనా పర్లేదు, అంతే. ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం దాన్ని ముట్టను, దాని జోలికి వెళ్ళను, ఆ మార్గంలోకి వెళ్ళను, దాన్ని రుచి చూడను అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ధైర్యంగా బలంగా గ్రహించి తెలుసుకొని నువ్వు నిలబడతావో, పరిశీలనగా అన్నాడు. అందుకే పరిశీలన చేయి. నీకు తెలియకపోతే పరిశీలన చేయి. ఆయన ఎలా అంటాడో నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు గ్రహింపు వస్తుంది నీకు. అప్పుడు నువ్వు నడుచుకో ఆ మార్గంలో, అప్పుడు నువ్వు జీవించు. అంతేగాని ఎలా పడితే అలాగ నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోయి నువ్వు చేసేసుకుంటే దేవుడు దాన్ని బట్టి నిన్ను మెచ్చుకోడు, దాన్ని బట్టి దేవుడు సంతోషించడు. అందుకే అంటున్నాడు ఇక్కడ క్లియర్గా, తెలుసుకున్నట్టు బట్టియే అతిశయింపవలెను, అలాంటి వాటిలో నేను ఆనందించువాడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది అలాంటి వారిని బట్టేనంట, అలాంటి పిల్లలను బట్టే, అలాంటి జనమును బట్టేనంట దేవుడు సంతోషిస్తాడు. వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడంట. అలా ఆనందించాలి అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు దాన్ని తెలుసుకోవాలి. అందుకే ఎవరయ్యా యోగ్యులు, దేన్ని బట్టి నువ్వు అతిశయించాలంటే మనం ఇప్పుడు స్పష్టంగా దేవుడు చెప్పాడు, మనం విన్నాం. దేన్ని బట్టి అతిశయించకూడదు, దేన్ని బట్టి అతిశయించాలి. దేన్ని బట్టి అంట? దేన్ని బట్టమ్మా? దేవుడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించేవాడు ఆయనేనని
పరిశీలన చేసి ఏం చేయాలి? తెలుసుకొని గ్రహించేవాడు ఎవడో వాడు అతిశయిస్తాడు. అలాంటి వాడిని బట్టి నేను ఆనందిస్తాను. హల్లెలూయా. అందుకంటాడు ప్రభువు మెచ్చుకొని వాడు ఎవడో అన్నాడు. ఎవరిని మెచ్చుకుంటాడు ఇప్పుడు దేవుడు? అలాంటి వాడిని మెచ్చుకుంటాడు. అవునా కదా? అందుకే అలాంటి వాడిని మెచ్చుకుంటాడంట. అలా మెచ్చుకొని వాడు ఎవడో వాడు యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొని యోగ్యుడు కాడు. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకొని ఒకసారి ప్రార్థన చేయి. ప్రభువా, ఈరోజు నుంచి నేను ఇలా అతిశయిస్తాను. ఇన్నాళ్ళు దీన్ని బట్టి నేను అతిశయించానయ్యా. నేనే, నా బలమే, నా జ్ఞానమే అన్నీ అనుకున్నాను. నన్ను క్షమించయ్యా. ఉన్న దాన్ని బట్టి నేను అతిశయించానయ్యా. నాకున్న ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించానయ్యా, జ్ఞానం బట్టి అతిశయించానయ్యా, బలమును బట్టి అతిశయించానయ్యా, నాకున్నటువంటి జనాన్ని బట్టి నేను అతిశయించానయ్యా. అందరి మీద నేను హేళనగా చేసి అందరు నేను కించపరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుడు నిన్ను నిజంగా మోకరించి కన్నీరు కార్చి ఒప్పుకున్నట్లయితే అప్పుడు దేవుడు నిన్ను తన నీతి న్యాయములో జరిగించే, ఆ ప్రకారంగా జీవించే కుమారుడుగా కుమార్తెగా నిన్ను చేసి అందరి ఎదుట నిన్ను నిలవబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దాన్ని బట్టి మనం ఈరోజు నుంచి దేవుని యొక్క మాటను బట్టి, దేవుని నీతిని బట్టి, దేవుని న్యాయాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి, ఇంకా జ్ఞానాన్ని బట్టి, విమోచన బట్టి దేవుని యందు మనము అతిశయించాలని దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా మరి మనం జీవిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.